చిట్యాల గ్రామంలోని గాంధీ వివోకి చెందిన మహిళా సంఘానికి సీఏ రమ లోన్లు ఇప్పించకుండా వేధిస్తుందని మహిళా సంఘాల సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు సదరు సీఏపై చర్యలు తీసుకుని తమకు లోన్లు ఇప్పించాలని కోరుతూ జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గతంలో లోన్లు ఇప్పిస్తే డబ్బులు కూడా తీసుకుందని, గత కొన్ని నెలలుగా శ్రీనిధి లోన్ ఇప్పించాలని సీఏ ఇంటి చుట్టూ తిరిగినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తమ మహిళా సంఘానికి సంబంధించిన తీర్మానం బుక్తో పాటు ఫోటోలు కూడా చింపేసిందని తెలిపారు. సదరు సీఏపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. నా పేరు కవిత, బండ్ల కవిత. మాది చిట్యాల, మాది శివ గ్రూపు. అయితే మేము శ్రీనిధి లోన్ కావాలని పోయినాం. శ్రీనిధి లోన్ కావాలన్న వాళ్ళు అన్నది కదా, చెత్త అని అన్నది సార్. చెత్త అన్న వాళ్ళు సరే అని 1 నెల 2 నెలలు 3 నెలలు తిరిగిన తర్వాత ఎందుకు తిప్పించుకుంటానో రమా ఎందుకు తిప్పించుకుంటానో మమ్మల్ని అని అంటే, నేను అసలే చెయ్య, మీకు అటు తిరుగుతాను ఇటు తిరుగుతాను అన్నది. ఎటు తిరుగుతలేము, మాకు ఫస్ట్ లోన్ చేయలేదు అని మేము అన్న పోలే ఊకే తిప్పించుకుంటానో, లోన్ చేస్తలేవు, అందరితో సంతకాలు పెట్టించుకొని డబ్బులు తీసుకుంటాను కదా, మాకు ఇంకా మన మహిళా సంఘం లోన్ తీసుకొని కూడా ఇప్పించి కూడా మాకు 1,03,000 చొప్పున తీసుకున్నావు. అట్లా డబ్బులు తీసుకుంటా మమ్మల్ని లోన్ చేస్తలేవు, ఇబ్బంది పెడతాను, ఎందుకు తిప్పించుకుంటాను అంటే, మేము ముళ్ళలు తెచ్చాను మా ఇంటి కాడ పెట్టిరా, మీరు నా చుట్టూ ఎందుకు తిరుగుతాను, తిరగకుండా అని ఒకసారి అన్నది. ఒకసారి 4-5 రోజుల కింద పోతే అన్నది కదా, నా ఇంటికి రాకుండా ఆ జాబే చేస్తలేను, నా ఇంటి చుట్టూ తిరగకుండా మీరు జాబ్ చేస్తలేను అని అన్నది. అట్లా అన్న వాళ్ళే చక్కగా మేము వచ్చినాం సార్. మాకు శ్రీనిధి లోన్ కావాలి, మా డబ్బులు మాకు ఇప్పియాలి, రమణదేవి మేడం కావాలి. మాకు అన్ని ఆ మేడం వచ్చిన సుంది అన్ని మాకు తెలియపరిచే వరకు ఈమె ఏం చేస్తుంది కదా, ఆమె పోవాలని మా మహిళకు తెలుస్తుంది. ఇదివరకు మాకు చెప్పలేదు సార్. చచ్చిపోయిన వాళ్ళకి కానీ, మంచిగా ఉన్న వాళ్ళకి కానీ, ఏది కానీ మాకు లోన్ కోసం కానీ ఇట్లా డబ్బులు ఇట్లా వస్తాయి అట్లా చేసుకుంటామని మాకు ఏది చెప్పలే. ఈమె చెప్పేసరికి ఈమె మీద ఇంత కాంప్లిమెంట్ ఇచ్చి ఆమెను బయట అడిగి చెప్తాను సార్. మాకు లోను రప్పియండి, లోన్ కావాలి, శ్రీనిధి లోన్ కావాలి, డబ్బులు మాకు ఇప్పించి ఆమెను కూడా ఉంచాలి సార్. మాకు వార్డు నెంబర్ను ఒక శ్రీనిధి లోన్ కావాలని పోతే ఊకే తిప్పుకుంటుంది మమ్మల్ని. 7 నెలలు అవుతుంది, ప్రతిసారి ఇబ్బంది పెట్టుకుంటాను. మాకు ఇప్పుడు 20 లక్షలు ఇస్తే 7,000 ఇచ్చినాం, 2 లక్షలు ఇస్తే 2,000 ఇచ్చినాం, మధ్యలో కూడా 10 లక్షలు ఇస్తే 3,000 ఇచ్చినాం. ఇవన్నీ ఇచ్చినా కూడా పోయినా మంచిదే చేయాలంటే చేస్తలేదు. మాకు ఇప్పుడు కొత్త మేడం వచ్చిన కంచే తెలుసు. 4 నెలల నుంచే ఏం వచ్చేసింది, మరి 7 నెలల నుంచి తిరుగుతున్నాం కదా మేము. మరి అప్పుడు ఇవన్నీ బయటికి రాలేదు ఎందుకు? ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి కాబట్టే బయటికి వచ్చినాం. ఇంకా వాళ్ళు కళ్ళు తెరిపిస్తలేరు, మా వల్ల నన్ను తెరిపియాలి, మాకు లోన్లు రావాలి, మేడం కావాలి, ఎలాంటి తప్పులు లేకుండా సృష్టించి చేపిస్తాండ్రు. అవన్నీ పక్కకు పెట్టు, మాకు 2 లోన్లు, వాళ్ళకి మహిళా సంఘం, మాకు శ్రీనిధి లోన్ రావాలి. మా సంఘం వివో సంఘం, మా గ్రూపు అంబేద్కర్ గ్రూపు. మా గ్రూపులో లోన్ రావడానికి రామ మాకు ముందుకు వస్తలేదు. సీఏ రామ మమ్మల్ని గోసవచ్చుకుంటాను సార్. మమ్మల్ని అస్సలు ఇబ్బంది పెడుతుంది. మాకు లోన్ అంటేనే పట్టించుకుంటలేదు. 2-3 సార్లు రామ దగ్గర పోయి లోన్ కావాలంటే మాకు జీతం వస్తలేదు, మాకు పైసలు కావాలంటే మేము ఆఫీస్ కాడికి పోయి మేము అప్లికేషన్ ఇచ్చుకున్నాం. మా మేడం ఆఫీస్ కాడికి రాదు, మీ సార్ దగ్గర కలవదు, ఏపీ సార్ దగ్గరకు రాదు అని మేము రామంటే రామని వాళ్ళిద్దరు భార్య భర్తలు ఒకటే పట్టుబట్టి మమ్మల్ని మీరు ఎన్నుకున్నారా, మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు అని మమ్మల్ని తరిమేసింది సార్. మాకు అంబేద్కర్ గ్రూప్కి లోన్ రాయెత్తలేదు. మొన్న ఆఫీస్ కాడికి పోయినాక బ్యాంక్ కాడికి పోయినాక డాక్యుమెంట్ మీద సంతకం పెట్టి ఫోటోలు తీసుకొని అన్నీ తీసుకుపోయి సార్కి అప్పచెప్పినాక ఈ అమ్మాయికి గీళ్ళు సంతకం పెట్టాలని తీసి ఆ సార్కు చూపెట్టినాక సరే మేడం ఈ సార్ ఏదో మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చినాం. సరే నువ్వు వీలైనప్పుడే తీసుకుపోయి మాకు లోన్ రప్పియండి అని మేము ఇంటికి వచ్చిన తర్వాత మీ దగ్గర ఎందుకు తీర్మానం రాసినాయి మాకు కూడా ఇవ్వండి, మీరు తర్వాత మీరు ఎప్పుడో వీలైనప్పుడు వచ్చినప్పుడు మేము తీసుకుపోతాం, మీరు రమ్మన్నప్పుడు వచ్చి మేము సంతకాలు పెడతాం, మాకు లోన్ రప్పిరని అంటే నేను రాసింది మీకు ఎందుకు ఇస్తా అని ఫోటోలన్నీ గుంజేసి తీర్మానం బుక్ అంతా మొత్తం డాక్యుమెంట్ అన్నీ పాస్పోర్టోలు గ్రూప్ ఫోటో ఇవన్నీ చింపేసి మా చేతిలో పెట్టి మమ్మల్ని చింపేసిందని మమ్మల్ని లోన్ కాడికి కూడా వస్తలేదు సార్. మా దగ్గరికి మొత్తం ఎత్తలేదు, మమ్మల్ని పట్టించుకుంటలేదు, మాతో మాట్లాడతలేదు. మేము ఇటు పోతే అటు పోతుంది, అటు పోతే ఇటు పోతుంది. అధ్యక్షురాలును సీఏ మమ్మల్ని మొత్తం పట్టించుకుంటలేదు సార్.